సిలువను గురించినటువంటి ధ్యానంలోనికి మనమందరం కూడా ముందు సాగి వెళదాం. మనకందరికీ తరచుగా అప్పుడప్పుడు సిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానించడము మనకు తరచుగా అలవాటే. అవన్నీ కూడా మనము గ్రహించిన వారిమే. దానిని బట్టి నేను క్రీస్తునందు ఆనందిస్తుంటున్నాను, క్రీస్తునందు నేను సంతోషిస్తుంటూ ఉన్నా. ఈ సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో ఆయన మనందరి నిమిత్తము మరణించడము ద్వారా మనకు కలిగిన మేలులను, కల్వరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించడము ద్వారా నీవు నేను మనమందరము పొందుకున్న మేలులను కొద్ది నిమిషాలు మీతో కలిసి నేను ధ్యానించాలని ఆశిస్తుంటూ ఉన్నా. దానికి ముందుగా ఎందుకు గుడ్ ఫ్రైడే అని పేరు వచ్చేదని మీకు తెలిసి ఉండొచ్చు. అయినా ఒక్కసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతుంటూ ఉన్నా. వాస్తవానికి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏమంటారంటే అది మంచి రోజు కాదు, లేదంటే చెడు రోజు, లేదా దుఃఖమైన రోజు, లేదంటే బాధకరమైన రోజు, మరి మాకు అది నచ్చలేదు అని అనుకుంటా. ఇంకా ఉదాహరణకి ఇంకా కాస్త ఎక్కువగా చెప్పాలంటే ఎవరైనా ఒక మంచి సెలబ్రిటీ, లేదంటే ఒక రాజకీయ వ్యక్తి, లేదంటే బాగా ఉన్నటువంటి వారు చనిపోయారు అనుకోండి, అందరూ కూడా ఏమంటారు ఈరోజు మంచి రోజు కాదు. వాటిని వెంబడించే వాళ్ళందరూ ఏమంటారంటే ఇట్స్ అ బ్లాక్ డే అని అంటూ ఉంటారు. మరి ఈరోజు మంచిది కాదు, ఎందుకంటే మా నాయకులు చనిపోయారు, మా యొక్క సెలబ్రిటీ చనిపోయారు, మాకున్నటువంటి వారు ఇలా చనిపోయారని అందరూ కూడా అండిపోతూ ఉంటారు. ఇది లోకానుసారంగా అన్నీ అలాగా ఉండిపోతాయి. కానీ యేసు ప్రభు వారు చనిపోయిన రోజు మాత్రమే మంచి రోజు అని చెప్పడానికి కారణము, లేక మంచి రోజుగా మారడానికి కారణము, అది ఎలాగా చనిపోయిన రోజు మంచి రోజుగా ఎలా మారిందనే దానికి ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతుంటున్నా. మీకు ఒకవేళ ఆ విషయం జ్ఞాపకం చేసే దానివల్ల ఈరోజు మంచి రోజు అంటే శుక్రవారము మంచి శుక్రవారంగా మార్చబడ్డా. ద ఫ్రైడే బికేమ్ ద గుడ్ ఫ్రైడే అని కూడా మనం అర్థం చేసుకోగలం. ఎలాగా ఆయన మరణించడం ద్వారా ఏం జరిగేదంటే దేవుడు తన యొక్క చిత్తాన్ని, దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, ఈ భూమిని ఎలాగా, భూమి మీద ఉన్న వారిని ఎలాగా ప్రభు పరలోకాన్ని తిప్పాలని ఏ ఉద్దేశం ఉన్నదో, లేదంటే వాట్ ద మిషన్ హీ హ్యాస్, ఏ యొక్క ఉద్దేశము ఉన్నదో ఆ ఉద్దేశము కుమారుడైన క్రీస్తు నెరవేర్చడము ద్వారా, దేవుని చిత్తము భూమిలో ఉన్నదానిని కుమారుడు నెరవేర్చడము ద్వారా మొట్టమొదటిగా ఆ దినము ఏ దినముగా అయిపోయేదంటే కోల్పోతున్నటువంటివి, జారిపోతున్నటువంటివి, లేదు పోయినవి తిరగా రావడం వల్ల, మరి కోల్పోయినవన్నీ తిరగా పొందుకోవడం వల్ల, లేదంటే పోగొట్టుకునే తిరగా పొందుకోవడం వల్ల, మన చేతుల నుండి దూరమైనవి తిరగా పొందుకోవడం వల్ల మనం ఏమవుతామంటే సంతోషపడతాం. ఎలా సంతోషపడతాము? అయ్యో నేను పోగొట్టుకుని నాకు దొరికింది, నాకు పోయింది నాకు వచ్చేది, నా చేతుల నుండి పోయాదని ఎంతో ఆనందంగా ఉండిపోతా. అంతే రకంగా తండ్రి అయిన దేవుడు కూడా ఆ యొక్క లోకములో ఉన్న వారందరూ వెళ్ళిపోతూ కోల్పోతున్న దానిని తిరగా ఆయన పొందుకున్నాడు గనక, ఆయన సంతోషించాడు గనక, ఆ సంతోషములో ఏ దినమైతే సంతోషించాడు ఆ దినమును మంచి రోజుగా చెప్పాడు గనక ఈ శుక్రవారము మంచి శుక్రవారముగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మన దగ్గర నుంచి పోతే ఆ రోజు మంచి రోజుగా, ఏదైనా పోతే, ఉదాహరణ పోతా ఉన్నాం అనుకోండి, చేతిలో 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు పోగొట్టుకున్నాం అనుకో, ఏమనుకున్నా నా చేతిలో 10 రూపాయలు పోయాయి, ఉన్నది నా చేతిలో 10 రూపాయలు, ఎప్పుడు నేను పోగొట్టుకోను కానీ ఏదో మిస్ పోయాది, నాకు మనసు అంతా కష్టంగా ఉంది, 10 రూపాయలు ఏదైనా ఖర్చు పెట్టినా పర్వాలే, పోగొట్టుకుంటానంటే నాకు బాధ ఉన్నది అని బాధపడుతూ ఉంటాం. ఇదే రకంగా ఒకవేళ 10 రూపాయలు మనకు దొరికింది అనుకోండి, లేదా ఒక 100 రూపాయలు దొరికిందంటే ఏమనుకోండి, ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను, నేను అనుకునే లేదు, నేను ఎదురు చూడలేదు, నేను పోతా ఉన్నాను, నాకు 10 రూపాయలు దొరికింది, నాకు 100 రూపాయలు దొరికింది, నేను ఆశపల్లా, నేను ఊహించలా, ఎవరి కంట్లో పల్లా అయితే నా కంట్లో పడ్డది, ఎవరికి దొరకలా నాకు దొరికింది అని సంతోషిస్తూ ఉంటా. ఈ సంతోషమే తండ్రి అయిన దేవుడు సంతోషిస్తున్నా. ఎలా సంతోషిస్తున్నాడు? నా దగ్గర నుండి కోల్పోయారు. ఎప్పుడు కోల్పోయారు? ఆ తోటలోని, ఏదైనా తోటలో నుండి వీళ్ళందరూ కూడా, మానవ జనమంతా కూడా, మనుషులంతా నాకు దూరం అయిపోయారు, వీళ్ళందరూ నేను కోల్పోయాను, వీరందరూ నాకు దూరం అయిపోయా, నాకు ఇప్పుడు సంతోషమే లేదు, నన్ను స్తుతించమని ఆదామును ఏవాలను ఇద్దరు కూడా హవ్వను నేను ఏర్పాటు చేశాను, వారికి పెద్ద తోటను చేశాను, నన్ను స్తుతిస్తారనుకుంటే వాళ్ళు ఏం చేశారు? దూరం అయిపోయా. ఒకే బాధ, ఒకే కష్టము,
ఒకే దుఃఖము, వేదన, ఎవరితో మాట్లాడుకోలేని, ఎవరితో చెప్పుకోలేని మౌనముకున్న ఏ దేవుడు ఆయన కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఈ మానవులు నాతో మాట్లాడాలని ఏం చేశాడంటే కొంతమంది నాయకులను తయారు చేశారు. ఆ నాయకులలో కొంతమంది అబ్రహాము, మోషే, ఇలాగ కొంతమంది నాయకులు వచ్చారు. ఆ తర్వాత ఏమయ్యేది? న్యాయాధిపతులు వచ్చారు, తర్వాత రాజులు వచ్చారు, తర్వాత ఏమయ్యారు? ప్రవక్తలు వచ్చారు, చిన్న ప్రవక్తలు వచ్చారు. అయినా తండ్రి అయిన దేవుడికి సంతోషం లేదు. ఆయన అనుకున్నది అకంప్లిష్ కాలేదు, ఆయన అనుకున్నది జరగలేదు, ఇంకా వేదనలు ఉండిపోయా. అప్పుడు యేసయ్య ఏం చేశాడంటే, నీ బాధ నాకు అర్థమైంది, ఎవరెవరినో పంపించాను, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశా, యు ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ యు కెన్ డూ విత్ ద మ్యాన్. మనుషుల ద్వారా నువ్వు పొందుకోవాలని ఆశపడిన ఆ సంతోషానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. అట్ లాస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి ఫెయిల్. అన్ని పోయాయి. నువ్వు పోగొట్టుకుని పొందుకోవాలని వాళ్ళను పంపించా, వీళ్ళను పంపించా. అక్కడ ఉందని చెప్పా, వాళ్ళు వెళ్ళారు సరిగా చూడలా. ఇక్కడ ఉందని చెప్పా, వాళ్ళు వెళ్ళారు సరిగా మాట్లాడలా. వీళ్ళందరూ కూడా ఓటమి పొందినవారు. కాబట్టి అసలు నేనే వెళుతానని యేసయ్య తిరిగి వచ్చా. మాంసి అయి ఈ లోకంలో మనందరి కొరకు జన్మించి 33.5 సంవత్సరము ఆయన సువార్త సేవను చేసి కల్వరి శిలువలో వ్రేలాడుతూ ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. ఆ మాట చెప్పడానికి దానికి ఏమైనా అర్థమంటే, తనకిచ్చిన పనిని, ఇట్ ఈస్ ఫినిష్డ్, తనకిచ్చిన మిషన్ వరకు కంప్లీట్ అయిపోయా, తన పనిని నెరవేర్చా. ఏం పని? తండ్రి అయిన దేవునికి దుఃఖము నుండి ఈయన సిలువలో ఎక్కడము ద్వారా తండ్రి అయిన దేవునికి సంతోషం ఏర్పడుతున్నది. తండ్రి అయిన దేవునికి తిరగా దొరికినది. తండ్రి అయిన దేవునికి తిరగా సంతోషం వచ్చా. ఎటువంటి సంతోషము? ఆదాముతో ఏదోని తోటలో ఉన్న అదే సంతోషము ఈ గెత్సెమనే తోటలో ప్రభు అయిన యేసు వారు ద్వారా ఆయన ఆ సంతోషాన్ని తిరిగి పొందుకున్నాడు. కనుకే ఈ గుడ్ ఫ్రైడే కోల్పోయినది తిరగా పొందుకోబట్టి ఈ ఫ్రైడే గుడ్ ఫ్రైడేగా దేవుడు మార్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని మన కంటెక్స్ట్లో మనం ఆలోచిస్తే మనం ఎట్టున్నామంటే నరకానికి వెళ్ళే వారముగా ఉన్నాం. వి ఆల్మోస్ట్ డెడ్. మనము మరణించే వారముగా ఉన్నాం. ఉదాహరణ చెప్పాలంటే మనమందరం కూడా ఎలాంటి పరిస్థితులు వెళ్ళిపోయామంటే ఐసీయూలోకి వెళ్ళిపోయాం, కన్నార్ రూమ్లోకి వెళ్ళిపోయాం. కన్నార్ రూమ్లో అన్నీ పెట్టారు. ఏం పెట్టారు? మానిటర్లు అన్నీ పెట్టారు. పల్స్ మానిటర్, ఆ మానిటర్, ఈ మానిటర్ పెట్టారు. ఈ మానిటర్లు గమనిస్తూ ఉన్నారు. ఏం గమనిస్తున్నారు? ఈడు ప్రాణం ఉన్నదా లేదా మనం చూడాల్సిన పనిలే, ఆ మానిటర్ని చూస్తూనే ఉంటా. బీపీ ఎంత ఉందో మానిటర్ చూస్తూనే ఉంటా. ఇలాగ మానిటర్లన్నీ మనకున్న పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఏం చేశారంటే మనకు కావలసినటువంటి ఆక్సిజన్ మనకి ఇచ్చా, మనకు కావలసినటువంటి పల్స్ రేట్ మనకు పెంచా, మనకు కావలసిన ఆరోగ్యాన్ని మనకి ఇచ్చిపెట్టి ఐసీయూ నుండి బయటకు వచ్చి ఇప్పుడు ధారాళంగా నడవడానికి కృప చూపించాడు. దానిని బట్టి ఐసీయూ నుండి బయటకు వచ్చిన ఈ దినము మన జీవితాలలో దేవుడు మంచి దినముగా మనకు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐసీయూలో ఉండి ప్రభు కానీ సిలువలు కానీ మరణించకుండా మనకి ఇంకా ఏ ఇది లేదు. డైరెక్ట్గా వీఆర్ ఆన్ ది వెల్. మనమందరం కూడా నరకానికి వెళ్ళేటువంటి వారంగా ఉన్నాం. సరే, వాక్య భాగానికి వద్దాం. సిలువ మరణము వల్ల సిలువలో ప్రభు మాట్లాడాడు. సిలువలో 7 మాటలు పలికారు. సిలువలో చేసిందల్లా మనకు తెలుసు. చిరక తీసుకొచ్చి ఇచ్చారు. ఆయనను బట్టుకెళ్ళిపోయారు. మరి పిలాతు దగ్గర నిలబెట్టారు, ప్రధాన యాజకుల దగ్గర నిలబెట్టారు. రోమా గవర్నమెంట్ ఏం చేశారు? ఆయనను బట్టుకెళ్ళిపోయారు, ఆయన సిలువకి ఎక్కించారు. ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో మనం వినుకున్నాం. వాటన్నిటికన్నా ఆయన సిలువ ఎక్కడం ద్వారా నాకు కలిగే లాభం ఏంటి? ఆయన సిలువకి ఎక్కడము ద్వారా నాకు కలిగేటువంటి మేలులేంటి? ఇది ధ్యానించుకోవాలా. ఎన్ని సంవత్సరాలు మనం ఎలా ధ్యానించుకున్నామంటే, నేను తప్పని చెప్పలేదు. ఒక ఉదాహరణకి మీరు వంట చేసారు, బిర్యానీ అనుకోండి. బిర్యానీ ఇట్లా చేయాలా? ఏం చేయాలా? బియ్యం పెట్టాలి, దాంట్లో కొత్తిమీర వేయాలి, ఉల్లిపాయలు వేయాలి, టమోటాలు పడేయాలి, మసాలాలు పడేయాలి, ఇంచి అది ఇది అన్నీ వేయాలా, అంతే. మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాం, బిర్యానీ ఎట్లా చేయాలంటే బియ్యం వేయాలా, నీళ్ళు పోయాలా, అందులో కొత్తిమీర వేయాలా, ఇంకేం వేయాలా? చికెన్ కావాలంటే చికెను, మటన్ కావాలంటే మటను, అంతే.
మళ్ళీ కానీ నేనేం వస్తున్నానంటే బిర్యానీ ఎన్ని రకాలుగానే తయారు చేయని, ఎట్లయినా తయారు చేయని. హైదరాబాద్ బిర్యానీ అయినా కానీ, మద్రాసు బిర్యానీ, ఆంబూరు బిర్యానీ అని, ఎట్లయినా బిర్యానీ ఉన్నాయి. ఒకటి ఆ బిర్యానీ నేను తినడం వల్ల నాలో ఉన్నటువంటి నీరసము పోయి నాకు ఊపిరి లేచొచ్చి నాకు ప్రాణాన్ని బిర్యానీ దయచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తయారు చేసే రకం కన్నా ఆ తయారు చేసిన దానివల్ల నాకు కలిగే లాభమేంటి, మేలేంటి అనే దాని గురించి కొద్ది నిమిషాలు మీతో పాటు నేను ధ్యానించాలని ఆశిస్తుంటున్నా. తీసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి మనము చదువుకుందాం. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్ర శాపము నుండి ప్రభు మనల్ని ఏం చేశాడు? ఆయన విముక్తి పరిచాడు, విమోచించాడు. దేవుడు సిలువలో వెక్కడం వల్ల, యేసు ప్రభు వారు సిలువలో వేలాడడం వల్ల నాకు కలిగిన లాభాలలో మొదటి లాభం ఏంటంటే నా కొరకు పొంచి ఉన్న శాపము నుండి, నా కొరకు ఏర్పరచబడినటువంటి పాప ఊపి నుండి, శాపము నుండి నాకేం కలిగేదంటే దేవుడు నాకు విడుదలనిచ్చి శాపమును తీసివేసి, ఏ శాపము? ధర్మశాస్త్ర పాపము నుండి, శాపము నుండి ప్రభు నన్ను తప్పించి విముక్తిగా, విమోచకుడిగా ప్రభు నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మనం అందరం కూడా ఆఫీసులలో పనికి వెళ్ళేటువంటి పరిస్థితులు మనకు లేవు. అందరం కూడా ఏదో సేద్య పనో లేదో ఏదో కూలి అలా చేసుకుని వెళ్ళిపోవాలి. ఎవరో ఒకరు మన కుటుంబాలలో మంచిగా చదువుకున్నారు, కుటుంబంలో మార్పులు ఏర్పడ్డాయి. ఈ రకంగా మనకు తెలిసిన 2-3 తరాలలోనే మన యొక్క ఉన్నటువంటి కుటుంబాలకు ముందు ఉన్నటువంటి మన యొక్క వృత్తి వాటిలో నుండి ఎవరిలో చదువుకొని ఈరోజు మనమందరూ కూడా మన తరతరాలు కొంచెం బాగుపడుతున్నాయి. అలా అన్నప్పుడు యేసయ్య ఎన్నో తరాల ముందు ఏం చేశాడంటే మనకందరికీ కూడా ఒక శాపం ఉన్నా. ఏ శాపము? మనమందరం కూడా బానిసలుగా ఉండాల్సి ఉన్నది, మనమందరం కూడా దరిద్రతలో ఉండాల్సి ఉన్నది, మనమందరం కూడా మనం ఇహలోక క్రియలు దేంట్లో మంచి చెబులకు మనం కలుసుకోలేని పరిస్థితులు ఉన్నా. ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఆ కల్వరి సిలువలో రెక్కడము ద్వారా ధర్మశాస్త్ర యొక్క శాపము నుండి ప్రభు నిన్ను నన్ను దేవుడు కాపాడి మనలందరూ విమోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒక మాట చెప్పాలంటే నెహెమ్యాలో 13వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటున్నది. ఒక్కసారి మనము చదువుకుందాం. నెహెమ్యా 13:2. వారైతే శాపము శపించమని అన్నపానాలన్నీ ఇచ్చి శపించమంటే ఏం కలుగుతున్నది? ఆ శాపానికి బదులుగా వారిలో ఏం ఏర్పడుతున్నదంటే ఆశీర్వాదం ఏర్పడుతూ ఉంటున్నది. వారైతే శపిస్తున్నారు, ఇక్కడ ఏం ఏర్పడుతున్నది? ఆశీర్వాదం ఏర్పడుతున్నది. ఇది ఎలా ఈ సందర్భము ఎలా కుదురుద్ది? ఈ శాపమును ఆశీర్వాదమును ఎలా దేవుడు మార్చాడు? కల్వరి సిలువలో ఒక ఎక్స్చేంజ్ ఏర్పడ్డది. కల్వరి సిలువలో ఒక మార్పు ఏర్పడ్డది. ఏ మార్పు? శాపాన్ని తీసివేసి ఆశీర్వాదాన్ని దేవుడు మనకందరికీ కూడా దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసంగానే కల్వరి సిలువలో మరణించకుండా ఉంటే, ప్రభు అయిన క్రీస్తు వారు మన కోసం కల్వరి సిలువలో మరణించకుండా ఉంటే ఇప్పటికీ మనలను గురించి ఎంతమంది ఎన్ని శాపాలు పెట్టారో అన్ని శాపాలు మనకు దగ్గర ఉంటాయి. ఆ శాపాలలో ఎప్పుడో మొదటి శాపంలోనే మనం గతించిపోయి ఉంటాం. అనేకమైన శాపాలు మనకు పెట్టారు, అనేకమైన శాపంలో మనకు పలికారు, అనేకమైన శాపాలు మన విరోధంగా చెబుతూనే ఉన్నా. కానీ అవన్నీ మనకు కలగలేదంటే, అవన్నీ మన జీవితంలో ఏర్పడలేదంటే, అవన్నీ మనం పొందుకోలేదంటే, అవన్నీ మనకు కలగలేదంటే నీలోనూ నాలోనూ ఏ గొప్ప
గొప్పతనము లేదు. ఒకటే ఒకటి, కల్వరి సిలువలో ప్రభు అయిన యేసు నీకే శాపం ఎవరిచ్చినా ప్రభు దాన్ని ఎలా మారుస్తున్నాడు? ఆశీర్వాదకరంగా మారుస్తుంటున్నా. ప్రజలు నిన్ను శపిస్తున్నారు, క్రీస్తు నీకు ఎలా మార్చాడు? ఆ శాపాలనంతా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తుంటున్నా. నీకు గురించి ఎంతమంది శాపము చెప్పినా అవన్నీ ప్రభు నీకు ఆశీర్వాదంగా ఇవ్వబట్టి ఈ రోజుటికి నీవు నేను ఆశీర్వాదకరంగానే ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అది మార్చకుండా ఒకవేళ ఉండుంటే ఎంతమంది ఏమేమో అన్నారో అవన్నీ ఇప్పుడు మన జరుగుతూ ఉంటాయి. కొంతమంది అంటారు విచిత్రమైన శాపాలు పెడతారు. విచిత్రమైన వాళ్ళు శాపాల ఊహలు ఉండవు. అసలు మన ఊహనే ఊహించుకోలేం. అన్ని రకాల శాపాలు పెడతారు. ఎందుకంటే ఏమి లేదు, ఆమె కొత్తిమీర ఇచ్చి ఉంటుంది, మనం కొత్తిమీర ఇలా ఆ కొత్తిమీర ఈయనకు ఆమె చెప్పదు, చూడు అయ్యి పట్టద్ది ఈ పట్టద్ది అట్టబోతావో అట్టబోతావు ఏమన్నా అట్టన బీనమా ఏమన్నా పట్టిందా? ఏమి పట్టలా. ఒకటే వాస్తవము, ఆశీర్వాదం ఉండబట్టి వాళ్ళు చెప్పిన దానికన్నా విరుద్ధంగా పట్టదన్నరే. వాళ్ళు చెప్పిన పట్టిందో లేదో కానీ మనకు ఆరోగ్యం శరీరానికి వంట పెట్టి ఇంతవరకు కూడా కండబట్టి ఆరోగ్యంగా ఉంటున్నావంటే యేసయ్య సిలువలో నీ కోసం నా కోసం మరణించి శాపాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చెప్పినవన్నీ బట్టి ఉంటే ఈరోజు ఏమై ఉంటుందో. వాళ్ళు చెప్పింది పట్టిందో లేదు కానీ మంచి కండ పట్టింది, ఒళ్ళు పట్టింది, బాగున్నామో దేవునికి స్తోత్రం. వాళ్ళు అన్నోళ్ళు అన్నట్టుగానే ఉండిపోతున్నారు. వాళ్ళ శాపాలు తగలకుండా ఉన్నాయంటే ఒకటి, యేసయ్య ఆ కల్వరిలో ఎక్స్చేంజ్ చేశాడు. ఏం ఎక్స్చేంజ్ చేశాడు? నీకేదంతా శాపం వస్తుందో దాన్ని ఆశీర్వాదంగా మారుస్తున్నా. నీకేదైతే విరుద్ధంగా శాపం వస్తుందో ఆయన ఎక్స్చేంజ్ చేసి నీకు ఆశీర్వాదంగానే పంపిస్తున్నా. అదే శాపం అలా పంపించడం లేదు. ఈ సిలువలో తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నాడు? శాపాన్ని తీసుకుంటున్నా, నష్టాన్ని తీసుకుంటున్నా, దరిద్రత తీసుకుంటున్నా, అనారోగ్యాన్ని తీసుకుంటున్నా. అవన్నీ ఎక్స్చేంజ్ చేసి అన్ని ఇక్కడ మార్చి ఏం చేస్తున్నాడు? నీకు మంచిగా పంపిస్తుంటున్నా, నీకు ఆశీర్వాదంగా ఇస్తుంటున్నా, నీకు ఆరోగ్యంగా ఇస్తున్నా, నీకు నెమ్మదిగా ఇస్తున్నా, నీకు దేవుని కరిగిస్తున్నా. వారు చూస్తుండగా నీవు దీవింపబడుతూ హెచ్చింపబడుతున్నావంటే ఆ కల్వరి సిలువలో నీ కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు శాపం పెట్టింది మన జీవితంలో జరగలేదంటే గుర్తుపెట్టుకో, యేసయ్య దీనికోసమే కదా కల్వరిశిలో మరణించి ఆ శాపాన్ని అంతా నాకు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. ఈ ఆశీర్వాదం మీ బట్టి నేను ఆశీర్వాదకరంగా ఉంటున్నా. ఒకవేళ లేకపోతే అవన్నీ కూడా నేను పొందుకొని ఉంటానేమని ప్రభుకి ఇంకా మనము నమ్మకస్తులుగా దేవునికి దగ్గరగా చేరుతూ ఉండాలి. సరే, ఇప్పుడు అనుకోవచ్చు, అయ్యా నువ్వు చెప్పింది వాస్తవమే, మనకున్న శాపాన్ని అంతా తీసివేశా, ఎక్స్చేంజ్ ఏర్పడుతుంది, శాపం వస్తుంది. శాపం నాకు ఎలా వస్తుంది? నాకు ఆశీర్వాదంగా వస్తుంది. మరి ఒకవేళ ఇవన్నీ నేను నమ్ముతున్నా, కానీ అప్పుడప్పుడు నాకు ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు వాళ్ళు అప్పుడప్పుడు శాపం పెడుతుంటారు. ఇవన్నీ జరగద్దా అని భయం వేస్తుంది. వాళ్ళని చూస్తే నాకు నిద్ర పట్టట్లే, నాకు ఒక రకంగా భయం వేస్తుంది. వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, వాళ్ళు ఏమన్నా అంటారేమో, వాళ్ళ ముఖాలు చూస్తుంటే నాకు అసలు ఆనందన బుద్ధి కావట్లే, వాళ్ళతో మరి మాట్లాడితే భయం వేస్తుంది అని అనుకుంటున్నావా? నీకు ఒక వచనాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నా. తీసుకొని పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాము. జకర్యా 14వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. శాపము ఇకను కలగదు. ఆ పట్టణం ఎత్తుగా కనపడుతుంది. ఆ పట్టణంలో ఉన్న వారికి ఏం ఏర్పడుతుంది? శాపము ఇకను ఏం కలగదంట, ఇంకా శాపము కలగనే కలగదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈరోజు ఒకవేళ అయ్యా ఇన్ని సంవత్సరాలు ఓకే నేను కొట్టుకొచ్చా, ఇప్పుడైతే నాకు భయం వేస్తుంది, వాళ్ళతో వీళ్ళతో వాళ్ళు అనుకుంటే వీళ్ళు అనుకుంటే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నాకు భయం వేస్తుంది, వాళ్ళ వల్ల ఏమైనా నష్టం ఏర్పడుద్దా, వాళ్ళ అన్నయ్య నాకు ఏమన్నా కలుగుద్దా, వాళ్ళ వల్ల నా బిడ్డలకి ఏమన్నా అయిపోద్దా, వాళ్ళ వల్ల నా కాపురం ఏమన్నా అయిపోద్దా, వాళ్ళ వల్ల నా భర్తకి ఏమన్నా అయిపోద్దా అని ప్రశ్నార్థకంతో, భయంతో, ఆందోళనతో ఈ దినాలలో ఉంటున్నావా? నీకే ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నా. ఏంటిది ఆ మాట ఉంటున్నది? శాపము ఇకను కలుగునే కలుగుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఇట్లా కూడా చెప్పచ్చు. యేసు ప్రభు వారు మనందరి పాపముల కోసము కల్వరి సిలువలో ఒక్కసారి సిలువలో వ్రేలాడు. ఒక్కసారి, మళ్ళీ వ్రేలాడా? ఒక్కసారి.
ఆ ఒక్కసారే మన శాపానంతా తీసేశా, ఆ ఒక్కసారే మన అనారోగ్యం అంతా తీసేశా, ఆ ఒక్కసారే మన అపరాధాలంతా కొట్టివేయబడ్డాయి, ఆ ఒక్కసారే మనకు అన్నీ ఇచ్చేసా. ఆ ఒక్కసారి ఏర్పడిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ ప్రభు చేయాల్సిన పనిలే. నీకు అప్పుడే శాపానంతా దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు కనుక, నీ మీద మోపబడిన సకల విధమైన శాపాలు ఆశీర్వాదం మార్చబడ్డాయి కనుక, ఇంకా మీదట ఎవరు ఎన్ని శాపాలు పెట్టినా నువ్వు భయపడాల్సిన పని లేదు, అవి నీకు కలగదు. ఎందుకంటే ఇప్పుడు మనుషులు చెప్పే లేదు పెట్టే శాపాలు కూడా ఆ కల్వరి సిలువలని అప్పుడే యేసయ్య నీకు దూరము చేసి నిన్ను కాపాడిన దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కల్వరి సిలువ మరణము ద్వారా నాకు కలిగే లాభం ఏంటంటే, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ప్రభు నన్ను ఏం చేశాడు? విడుదలపరిచా, విముక్తిపరిచా. రెండవదిగా నాకు కలిగిన ఆశీర్వాదము, నాకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, ఒక్కసారి మనము చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం ఈ వచనాన్ని మరి క్లుప్తపరిచి ఒక్క మాటతో అర్థం కావాలంటే, మరణ బలము గల అపవాదిని ప్రభువు నశింప చేయుటకి ఆ కల్వరి సిలువలో ఎక్కారు. ఆయన సిలువ ద్వారా మరణ బలము గల అపవాదు నుండి దేవుడు మనలను దూరము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణ భయము, మరణ బలము కలిగినటువంటి అపవాదు నుండి, అపవాదికి మరణ బలము ఉన్నది, ఆ బలము నుండి మనల్ని విడుదలపరచాలని, మనము మరణించినా దేవునికి స్తోత్రం, మనకు నిత్య జీవమున్నది ఆనందం. మరణం అనే భయములో మనకు కావలసిన ఆనందం ఏంటి? ఈ శరీరములో నేను మరణించినా పర్వాలేదు, ఈ శరీరములో నేను ఈ లోకములు అంతమించినా పర్వాలేదు, ఈ శరీరము మన్నైన ఈ శరీరము మరణించినా ఆత్మ దయన చేసిన దేవుని ఎద్దుకు చేరుద్ది. కాబట్టి ఈ మరణ బలము కలిగిన అపవాదిన నుండి నాకు మరణమే ఏర్పడిన నా ప్రభువు జీవించుట కొరకు కల్వరి సిలువలో వేలాడిన యేసయ్య ద్వారా నేను ఎల్లప్పుడూ జీవిస్తాను. కాబట్టి ఈ మరణ భయము నాకు ఉండనే ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి అపవాదిని జయాన్ని మనం పొందుకున్నామని రెవల్యూషన్ ప్రకటన 12వ అధ్యాయము 11వ వచనంలో ఒకటి మనం గమనిస్తుంటున్నా. ఈ మరణ బలము గల అపవాది ఉన్నాడే, ఈడి దగ్గర నుండి మనం తప్పించుకోవాలంటే మనకు వీలేగా, మనకు చేతేగా అది కుదరదు. కానీ ప్రభు కల్వరి సిలువ ద్వారా ఏం చేశాడంటే, ఒక్కసారి మనం చదువుకుందామా ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనాన్ని. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి అపవాదిని జయించిన వారుగా ఉంటున్నారు. వారు మరణమును గురించి భయపడిన వారుగా, లెక్క చేసిన వారుగా. గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మనకేం కలుగుతున్నదంటే, అపవాదిని జయాన్ని మనము పొందుకున్నాము. కాబట్టి ఈ మరణ బలము కలిగిన అపవాది చేతుల నుండి కల్వరి సిలువలో మరణము ద్వారా ప్రభు మనకందరికీ జయాన్ని దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం మనం ఏం చేయలేదు, మరణాన్నంతా మనం చూసి దాటొచ్చిన వాళ్ళమే. ఎలా దాటొచ్చినాము? కరోనాని ఏం చేసినాం మనము? కరోనానంతా మింగి అవతల పడేసి మనం వచ్చి కూర్చొని ఉన్నాము. మనం సునామీ కంటే ఇంకా బలమైన వాళ్ళమే. మనకు అక్కన పక్కన వాళ్ళు, ఎదురింటోళ్ళు, వాళ్ళు వీళ్ళకందరూ కరోనా వచ్చి కక్కుమని వాళ్ళు పోయి తట్టును పోయేసిన ఇంకా నువ్వు నేను ఉంటున్నావంటే ఒకటి కరోనాని మృంగగలిగినటువంటి బలమును ప్రభువు నీకు నాకు దయచేయబట్టే, ఆ అపవాదిని ఓడించిన యేసయ్య నీలో నాలో ఉండబట్టే ఈ రోజుటికి దేవుడు మనందరికీ ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణ బలము గల అపవాదిని నశింపజేశా. ఈ యేసయ్య రక్తముతో నేను కూడా చేర్చి కడగబడితే ఆ రక్తం ఏం చేసేది? మరణ భయము, మరణములో ఉన్నటువంటి భయములో ఉన్న అపవాదిని ఓడించేదే. అదే ఓటమి నేను కూడా ఓడిస్తా. ఓడించడం మాత్రమే కాదు, నేను ఒక జయాన్ని పొందుకుంటా. ఏ జయము? నా మరణానంతరము నేనేమవుతాను? లేపబడి నేను కూడా జీవముతో యేసయ్యతో కలిసి పరలోకంలో ఉంటున్న నమ్మకము ఏమిచ్చేది? ఆ సిలువ మనకందరికి ఒక నమ్మకాన్ని ఇచ్చేది. ఏ నమ్మకము? మరణించి
ఇచ్చినా మనకు దేవుడు జీవముతో మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కల్వరి శిలువ ద్వారా పొందుకున్న మేలులలో మొదటి మేలు ధర్మశాస్త్ర శాపము నుండి మనలను ప్రభు విముక్తి చేస్తుంటున్నా. రెండవది మరణ బలము నుండి, మరణ బలము కలిగిన అపవాది నుండి ప్రభు మనలను తప్పించా. మూడవదిగా చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో, అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16, 17 వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9, 16, 17. మరణ శాస్త్రము ప్రభువే రాశాడు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఆ శాసనాన్ని రాసిన యేసయ్యే మరణించి తిరగా జీవముతో ఉన్నప్పుడు రాయబడిన మరణ శాస్త్రము చెల్లుద్దా? అది చెల్లనే చెల్లదు. ఈ మాటతో ఏమని అర్థం చేసుకోవాలి? మరణమునే ప్రభు రద్దు చేసిన దేవుడిగా ఉండిపోతుంటున్నా. మరణ బలము కలిగిన అపవాదిని దూరం చేయడం మాత్రమే కాదు, మరణమునే యేసయ్య రద్దు చేసినవా. ఏ రద్దు చేశాడు? క్రీస్తునందు ఉన్న వారికి ఒకే ఒక మరణము, రెండవ మరణము లేనే లేదు. ఒక్క మరణముతే క్రీస్తునందు మృతి చెందిన వారు మొదట లేతురని లేఖనంలో చదువుతున్నామే. ఆ మాట ప్రకారముగా క్రీస్తును అనుభవించిన వారు, యేసయ్య కల్వరి శిలువలో చిందించిన రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా రెండవ మరణము రద్దు చేయబడ్డది గనక ఒకే ఒక మరణము, నీ కొరకు నా కొరకు పొంచి ఉన్న మరణమును దేవుడు తామే రద్దు చేసి మనలను రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కల్వరి శిలువలో ప్రభు మరణించలేదు అనుకోండి, మనకి 2 మరణాలకు తప్పనివి. ఖచ్చితంగా మనం 2 మరణాలు పొందుకోవాలి. ఆయన చేసిన మేలులు ఏంది? నాకు రెండవ మరణమే లేదు. ప్లస్ మరణ బలము కలిగిన అపవాదు నుండి నన్ను తప్పిస్తున్నాడు, శాపం నుండి నన్ను తప్పిస్తున్నాడు. తప్పించడం మాత్రమే కదా శాపం నుండి. శాపము ఎవరంతా పెట్టారో అక్కడే నాకు ఆశీర్వాదం కలుగుతున్నది. సరే పోనీ అది మాత్రమేనా? ఇక్కడ చూద్దాము, మరణము రద్దు చేశాడు. మరణము రద్దు చేయడం మాత్రమే కాదు, జీవం నాకు ఇస్తుంటున్నాడు. ఒక పక్క మరణాన్ని తీస్తున్నాడు, అదే శిలువలో నాకు జీవం ఏర్పరుస్తుంటున్నా. ఏ జీవము? ఈ 60-70 సంవత్సరాలు కాదు, 1000 ఏళ్ళు దేవుడితో కలిసి నేను కూడా స్తుతించి ఆరాధించి మహిమపరిచి జీవిస్తానని నమ్మకము ఎక్కడ ఏర్పడ్డది? ఆ శిలువలో ఏర్పడ్డ. మరణాన్ని కొట్టివేసి there is an exchange, death will be over and life has started. అంటే మరణము పూర్తిగా అయిపోయి ఏం ప్రారంభమయ్యేది? జీవము ప్రారంభమైపోయా. కాబట్టి యేసయ్య కల్వరి శిలువలో ఆయన మరణించడము ద్వారా నా కలిగే లాభం ఏంటంటే, నా కొరకు ఏర్పరిచిన మరణమును దేవుడు తామే నా కొరకు రద్దు చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు రద్దు చేయడం అనేది అంత సులువైన పనిగా ఎవరు చేయలేరు. ఎందుకు? దేవుడే మరణాన్ని శాసనం చేశాడు. ఎప్పుడు చేశాడు? ఆదాము తప్పు చేసిన వెంటనే, నువ్వు నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే గనుక మళ్ళీ ఎక్కడికి పోయి చేరుతావు? మన్నగైపోతా. ఎవరు చెప్పారు? అది దేవుడే చెప్పేశా. ఇట్స్ డిక్లేర్డ్. ఆయన డిక్లేర్ చేశారు. మానవుడు ఎవరైతే పుట్టాడో వారందరూ కూడా మరణిస్తే వారు మన్నకు వెళ్ళిపోవాలా. రెండవ మరణం వరకు రద్దు చేయలేదు. ఎప్పుడు దాకా? ఆయన కుమారుడైన యేసు వచ్చే వరకు. కుమారుడైన యేసు వచ్చిన తర్వాత, మృతులలో ఆయన లేచిన తర్వాత, ఎవరైతే ఆదాము నుండి ఎవరంతా కూడా ఉన్నారో వారందరి మరణమును రద్దు చేసి ఏమంటున్నాడో తెలిసిన, ఇక మీదట ఎవరైతే జన్మిస్తారో, ఎవరైతే పుడతారో, ఎవరైతే అంగీకరిస్తారో వారికి అందరికీ కూడా రెండవ మరణమును ప్రభు రద్దు చేసి నీ కొరకు నా కొరకు పొంచిన మరణము నుండి తప్పించి, మరణము నుండి మాత్రమే కాదు జీవములోనికి యేసయ్య నిన్ను నన్ను నిలబెడుతున్న వారుగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటతో చూసుకోవాలంటే ఇంకా ఇది కాస్త అర్థం కావాలంటే 1వ యోహాను 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటున్నది. 1వ యోహాను 3:14. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడంట? సహోదరుని ప్రేమించుచున్నాము గనక మనము మరణము నుండి దాటి ఎక్కడికి పోతున్నాం? మనము జీవంలోనికి పోతుంటున్నాం. సహోదర ప్రేమ లేని వాడికి ఏం లేదంట? జీవము లేదు, మరణమే ప్రేమ లేని వాడికి. సరే, మనం ఆ సబ్జెక్టుకి వెళ్ళట్లేదు, ప్రేమ ఎలా వెళ్తుందని. మనం ఈరోజు సెలవు ధ్యానాలు కాబట్టి మనం ఈ విషయంలోనే మనం ఉందాం.
సహోదర ప్రేమ కలిగి ఉన్నాము కాబట్టి మరణము నుండి మనం ఎక్కడికి వెళ్ళిపోతుంటున్నాము? జీవంలోకి వెళ్ళిపోతుంటున్నాం. మరణము రద్దు చేయబడ్డా. క్రీస్తుని కొన్న ఒకే ఒక సంతోషం, క్రైస్తవులకు కొన్న ఒకే ఒక ఆధారం, క్రైస్తవులకు కొన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, నా మరణం అనంతరం నేను పరలోకి వెళ్ళి చేరుతాననేది క్రైస్తవులకు ఇవ్వబడిన విషయం. అది ఎక్కడ ఏర్పడ్డా? దేని ద్వారా ఏర్పడ్డా? సిలువ ద్వారా ఏర్పడ్డా. మరణం మనకి ఇంకా ఉండనే ఉండదని మనకందరికి బాగా పరిచయమైన భాగము ప్రకటన 21వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తుంటున్నాం. అక్కడ మరణమే ఉండదు, కన్నీరు మరి ఉండనే ఉండదు, ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. చదువుకుందాం ఒకసారి. యేసు ప్రభు వారి యొక్క కల్వరి మరణము ద్వారా నాకు కలిగే లాభం ఏంటంటే, నాకు ఇంకా మరణమే లేదు, నాకున్న మరణము రద్దు చేయబడ్డా. దానికి ముందుగా మనం ధ్యానించుకున్నాం. మరణ బలమగలిన అపవాది చేతుల నుండి ప్రభు తప్పించాడు, శాపము నుండి ప్రభు మనల్ని తప్పించాడు. 4వదిగా కొలసి 1వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తే, ఈ కల్వరి శిలువ మనకేం తీసుకొస్తున్నదంటే సమాధానాన్ని తీసుకొని వస్తుంటున్నది. చూసుకుందాం ఒకసారి. లోకములో ఉన్నవన్నీ కూడా అందరితో కల్వరి శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించడము ద్వారా మనకు లేని సమాధానమును ప్రభు మనందరి జీవితంలో ఆవరింపజేస్తున్నారంటే, ఆయన మన కొరకు సంధి చేసి మనలందరినీ దేవుడు సమాధానపరుస్తున్నాడు గనుక మనమందరూ కూడా సమాధాన వ్యక్తులుగా దేవుడు మనల్ని మారుస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఒక మనలో మన మాట. అనేక సార్లు ఆదివారం చర్చికి వస్తాం. వచ్చేటప్పుడే ఏదో కష్టముతో భారముతో, కొన్ని సందర్భాలలో కొంతమంది కోపముతో. ఎవరి మీద కోపము? ఇంట్లో వాళ్ళ మీద కోపము, కొంతమంది గుళ్ళ వాళ్ళ కోపము, కొంతమంది వీధుల వాళ్ళ పైన కోపము. ఏదో ఒక కోపముతో వచ్చేస్తాం. కొన్నిసార్లు బాధతో వచ్చేస్తాం, వేదనతో వచ్చేస్తాం. వచ్చి కూర్చొని కాసేపు అక్కన పక్కన వాళ్ళతో మాట్లాడుకొని, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకొని, అర్ధగంటలో 10 నిమిషాలు పక్కన వాళ్ళతో మాట్లాడుకొని, 20 నిమిషాలు దేవుని వాక్యం విని, 10 నిమిషాలు నిద్రపోయి మనం లేచి బయటికి వెళ్ళిపోతాం. అయితే ఎట్లా పోయినా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో, ఏ వేదనతో కోపముతో లోనకొచ్చావో అదే కోపముతో వేదనతో వెళ్ళకుండా ప్రభు నీకు తెలియకుండా నీ జీవితంలో నీ హృదయాన్ని నెమ్మలపరిచి సమాధానపరుస్తున్నారే. ఎలా సమాధానం కలుగుతున్నది? కల్వరి శిలువలో ప్రభు మన కొరకు సంధి చేసి సమాధానం చేస్తున్నాడు గనక ఇన్ని సంవత్సరాలు కలత చెందిన వేదన చెందిన హృదయమును నా ప్రభు సమాధానముతో నింపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ సంఘంలో నీకు కలిగే సమాధానం కలగకపోతే ఈ పాటికి నీ జీవితంలో ఇప్పటికీ ఏం సతమతం అయ్యి ఉంటావో ఊహించలేవు. ఎంత గొడవకి వెళ్ళిపోయి ఉంటావో. అనుకున్న వాళ్ళ పైన కోపడోళ్ళ మీద ఈ పాటికి కలబడి కొట్టించుకొని రకరకాల గాయాలు పొంది అన్నీ ఎరగొట్టుకొని వాళ్ళని ఎరగొట్టి ఏమేమయ్యి ఉంటా. అవన్నీ లేకుండా పోయాయంటే ఎందుకు? ఒకటి నీలో ఓర్పు సహనం ఎక్కువ ఉందని సర్టిఫికెట్ కాదు. ఒకటి నా యేసయ్య రక్తము ద్వారా సమాధానం ఏర్పడుతున్నది. ఆ సమాధానము ఇంతవరకు నీకు సమాధానం ఇస్తున్నది. నీకు ఇచ్చే సమాధానముతో నీవు కావలసినటువంటి కాపుదల, క్షేమము, భద్రత నా దేవుడు నీకు దయచేస్తున్నట్టున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం చాలా చాలా ప్రాముఖ్యం. లోకానుసారంగా ఉండేవాళ్ళు చూడండి, మన దగ్గర ఒకవేళ ప్రస్తుతానికి డబ్బులు లేకుండా ఉండొచ్చు, సరిపోయిన ఆరోగ్యం లేకుండా ఉండొచ్చు, మనం అనుకుని మనకు లేకుండా ఉండొచ్చు, మనం ఊహించిన మనం పొందుకోలేకుండా ఉండొచ్చు, మనం అనుకున్న రీతిగా మన జీవితం లేదని బాధపడుతుండొచ్చు. కానీ ఎన్ని ఉన్నా, మనసులో ఎన్ని బాధలున్నా, నీకు కావలసిన సమస్తమును దేవుడు దయచేసి ఎంతో కొంత నీకు కొరతలలో ఉంటున్నా నువ్వు సమాధానముతో ఉంటున్నావంటే ఒకటి యేసయ్యను నువ్వు గుర్తెరిగినావు గనుక, యేసయ్య సిలువలో నీ కొరకు మరణించాడు గనుక ఆ మరణము ద్వారా నీకు సమాధానం ఏర్పడుతున్నది. నీవు గ్రహించకుండానే, నువ్వు ఊహించకుండానే నీ జీవితంలో దేవుడు సమాధానం ఇస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 5వది చూద్దాం. యేసుప్రభు కల్వరి శిలువలో మన కొరకు మరణించడం ద్వారా మనకు సమాధానము, మరణము రద్దు చేసి, మరణ బలముగల సాతాను నుండి తప్పించి, ధర్మశాస్త్ర శాపము నుండి విముక్తి చేసిన ప్రభువు. 5వదిగా చివరిగా
మరి చాలా ఉన్నాయి, కానీ నేను 5 మాత్రమే చెప్పాలని ఆశపడుతుంటున్నా. చూద్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. 1 పేతురు పత్రిక 3:18 వచనం. మనలను నీతిమంతులుగా చేయడానికి, మనలను నీతిత్వములో ఉండడానికి, నీలో నీతి కనపడాలని, నీవు పరిశుద్ధంగా ఉండాలని ఆ కల్వరి శిలువలో ప్రభు మనందరి కొరకు మరణించిన యేసయ్య తద్వారా ఏర్పడేదేంది? మనలో నీతి ఏర్పడుతూ ఉన్నా. మనమేమో నీతి పొందుకోవడానికి ఎట్టి బస్సు అర్హత లేని వారము, అనీతి పరులము, అదౌర్భాగ్యులము, అపరిశుద్ధులము, దేవుడికి విరుద్ధంగా ఉన్న వారము, అతిక్రమములతో, పాపముతో, శాపముతో ఉన్న మనలను ప్రభు ఎలాగా మారుస్తున్నాడు? ఆ కల్వరి శిలువ మరణము ద్వారా మనలో లేని నీతిని ప్రభు మనకందరికీ కూడా దయచేస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని చూసి ప్రజలందరూ తప్పు పట్టవచ్చు, ప్రజలందరూ చెడ్డోళ్ళు అనొచ్చు, ప్రజలకు మనమందరం కూడా మరి సరిపోయినటువంటి వ్యక్తులుగా కనపడకపోయినా ఎక్కడో ఉన్న యేసయ్య పరలోకం నుండి చూస్తే నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య ఏమంటున్నాడో తెలిసిన? నిన్ను నీతిగా ఉండాలని ఇష్టపడి తన ప్రాణాన్ని ఇచ్చి నీతి కలిగిన నిన్ను తనతో పాటు చేర్చుకోవాలనుకుంటున్నా. ఈ మనుషులు ఏమనుకున్నా, మనుషులు ఎన్ని తప్పు చెప్పినా నువ్వు భయపడవద్దు. వారికి సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. వారిని బట్టి కంగారు పడవద్దు, వారిని బట్టి బాధపడద్దు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక, నీలో ఉన్న నీతిని ప్రభు గమనిస్తున్నాడు గనక ఆ ప్రభువు నిన్ను పరలోక రాజ్యానికి నడిపించునుగాక, నీతిని నిలబడునుగాక, స్వతంత్రంగా మార్చునుగాక, ప్రభు విడుదల కలుచునుగాక, ప్రజల మాటలన్నీ వ్యర్థమవునుగాక, ప్రజల నిందలంతా దూరమవునుగాక, దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న గన్నోళ్ళు నిన్ను చెడ్డోళ్ళు అంటారు, తోబుట్టిన వారు, కట్టుకున్న వాళ్ళు అంటారు నువ్వు చాలా చెడ్డవాడివి, చెడ్డదానివి. తోబుట్టినవారు అంటూ అస్సలు ఈమెతో బలకనే బలకను, ఈయంతో బలకను, మోసమైనోడు, అసలు మంచోడేగా, దొంగోడు, అసలు ఆ మనిషిగా ఇట్టాటి మనిషిని ఇంకోసారి ముఖాన్ని చూడకూడదు, ఇట్టోటి ఉండకూడదు. ఇట్టని ప్రజలందరూ నిన్ను తిరస్కరిస్తుంటే ప్రభు కల్వరి శిలువలో నీకోసం ఏం చేస్తున్నాడో తెలిసిన? నీవు మంచిదానివి, నీకోసమే నేను ప్రాణం పెట్టా, నువ్వు నాతో పాటు పరలోకంలో ఉండు. ప్రజలు నిన్ను వద్దు అనుకుంటున్నారేమో, ప్రజలు నీ ముఖాన్ని చూడడానికి ఇష్టపడటం లేదు, నువ్వు వద్దు అసలు అని అంటున్నారేమో. కానీ వాళ్ళు వద్దన్నా నీవు 1000 ఏళ్ళు నాతో పాటు ఉండు, నువ్వు 1000 ఏళ్ళు నాతో పాటు కలిగి ఉండు, నీ కొరకే నేను ప్రాణం ఇచ్చానని ప్రజలు తిరస్కరించిన సందర్భాలలో ప్రభు మాత్రమే మనలను చేర్చుకున్న దేవుడిగా ఉండిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చినా వద్దు, యేసయ్య నీ గురించి ఒకే ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడా? ఏమని సర్టిఫికెట్ ఇస్తున్నాడు? నీవు నీతిలో ఉంటావని, నీతి కొరకు ఉంటావని, నీతిలో నిలబడతావని, నీకోసం నేను ప్రాణం ఇచ్చిన, నీకోసం రక్తం చెందించిన ఆ నీతి నీలో కలిగితే నీవు నా ఇంటిలోకి చేర్చబడదు. నేను ఎక్కడ ఉంటానో నీవు అక్కడ ఉండిపోతా, నేను ఎక్కడైతే స్థానం అవుతానో నీవు అక్కడ ఉండిపోతావు. కనుక నీలో ఉన్న పరిశుద్ధత దేవుడు చూస్తున్నాడు. కనుక మనుషులను చూసి భయపడద్దు, లెక్కడదు, కంగారు పడవద్దు. ప్రభు తామే నీకు తోడుండి నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సిలువ మరణము ద్వారా 5 కార్యాలు మనం లాభంగా పొందుకుంటున్నాం. ఎవరు మనల్ని మంచి అని పిలవరు, కానీ ప్రభు మన కోసం మంచి కొరకు ప్రాణాన్ని ఇచ్చా, సమాధానాన్ని ఇవ్వడానికి, మన కొరకు ఏర్పరచబడిన మరణమును రద్దు చేయుట కొరకు, మరణ బలము కలిగిన సాతాను నుండి తప్పించుటకు, శాపము నుండి ప్రభువు తప్పించుటకు, మనందరి కోసము యేసయ్య కల్వరి శిలువలో మరణమును పొంది మృత్యుంజుడై పునరుద్ధానమైన యేసయ్యకు ఒక్కసారి మనమందరూ కూడా మ్రోకరించుకొని ప్రార్థించుకొని ఆశీర్వాదాలతో సెలవుచ్చుకుందామా. అందరం కూడా ఒకసారి తలలోంచి ప్రభు సమ్ముఖములో, ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ లోకము నన్ను తప్పుపడుతున్న సందర్భాలలో
నీవు నన్ను ప్రేమిస్తున్న దేవుడిగా ఉంటున్నావు నాయన. నా తోబుట్టిన వారు నన్ను మీద ఇష్టపడడం లేదు అయ్యా. నన్ను కన్నవారు, నన్ను కనిన వారు కూడా ఇష్టపడడం లేదు. అయితే నువ్వైతే ప్రభువా నాలో నాయన మంచి ఉండాలని నన్ను ప్రేమించి రక్తం చెందించావు ప్రభువా. సమాధానము లేని బ్రతుకులు ఈ లోకములో ఎవరు నన్ను సమాధానపరచలేరు నాయన. ఏం చెప్పినా నేను సమాధానము కాలేను ప్రభువా. నా మనసు కలత చెందిన సందర్భాలలో, నా హృదయము బద్దలైన సందర్భాలలో, వేదనతో ఉన్న సందర్భాలలో నీ వాక్యమే నన్ను బ్రతికించేది నాయన. నీ వాక్యమే నన్ను ప్రభు ఆదరింపజేసేది ప్రభువా. నీ వాక్యమే నాకు తోడున్నది ప్రభువా. అటు నాయన సమాధానము చేయగలిగిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సమాధానము లేని మా బ్రతుకులను సమాధానపరుస్తున్న తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీకు వందనాలు నాయన. ప్రభువా మనుషులైతే మమ్మల్ని తిరస్కరిస్తున్నాను, నీవు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు నాయన. మేము ఎంత దూరముగా వెళ్ళినాను నీవు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటున్నావు. మనుషులైతే ఈరోజు మంచిని తక్షణములనే చెడు అంటున్నారు, కానీ ఎల్లప్పుడూ నీవు మమ్మల్ని ప్రేమిస్తూనే ఎందుకు మీకు వందనాలు నాయన. నీ ప్రేమను మేము గైకొనక ఇగులోక క్రియలో మేము వెళ్ళిపోతుంటున్నా. అలా కాకుండా మీ ప్రేమ పైన ఆధారపడి కృపణదాక్షమును ప్రార్థిస్తుంటున్నా. ప్రత్యేకంగా నాయన అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మా కొరకున్న మరణమును రద్దు చేసి మమ్మల్ని జీవింప చేస్తున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరణ బలము కలిగినటువంటి అపవాదు నుండి మమ్మల్ని తప్పించిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. శాపం నుండి తప్పిస్తున్నావే మీకు వందనాలయ్యా. ఇప్పుడు అనేకమైన శాపాలు నాయన, మనుషులు అనేక రకాలుగా నా విరుద్ధంగా శాపాలు బలిగారయ్యా. నా మంచి ఉండకూడదని చాలామంది అనుకున్నారయ్యా. నేను పడిపోవాలనుకున్నారయ్యా, చెడిపోవాలనుకున్నారయ్యా. మా కాపురం ఉండకూడదు అనుకున్నారయ్యా. మేము బాగుపడకూడదు అనుకున్నారయ్యా. మా పిల్లలు వర్ధిల్లకూడదు అనుకున్నారు నాయన. వారందరి మధ్యలో ప్రభువా, వారందరి ముందు ప్రభువా కీర్తనకారుడు చెబుతుంటున్నాడే, నా శత్రువుల ఎదుట నీవు నాకు ఒక బంతిని ఆయుధపరిచావు, నీవు నాకు ఒక బంతిని ఆయుధపరిచేందుకు స్తోత్రము. ఎవరైతే నేను పడిపోవాలనుకున్నానో వారి ముందు నిలబెడుతున్న యేసు మీకు వందనాలు. వారి శాపములను మీరు ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రం. వారు పెట్టిన శాపముల నుండి నన్ను విడుదల పరిచినందుకు మీకు వందనాలు. ఎక్కడైతే పడిపోలా నూనెతో అంట చేసి నా యొక్క గిన్నెను ప్రభువా అయ్యా నిండి పొర్లున్నట్టుగా చేసే దేవువా మీకు వందనాలు, స్తోత్రాలు ఎలుస్తున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా శాపములన్నిటిని తొలగించిన వాడివి నీవే. మనుషుల్లో మాకు చేసిన కుట్రలన్నిటిని తప్పించిన వాడివి నీవే. మనుషులు మాకు విరుద్ధంగా పలికిన మాటలన్నిటి నుండి మమ్మల్ని కాపాడిన వాడివి నీవే. మాకు ఏర్పడిన మరణము నుండి జీవముతో మార్చిన వాడివి నీవే. ఇన్ని మేలులు ప్రభువా మీ కల్వరి శిలువల ద్వారా మేము పొందుకున్నందుకు స్తోత్రం. మా కుటుంబాలను ఇంకను కాపాడండి, మా జీవితాలను కాపాడండి, మా భవిష్యత్తును ఆశీర్వదించండి, మా పిల్లలను ఆశీర్వదించండి. ఇంకా అనేక మేలులతో మా కుటుంబాలను మీరు నింపమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా. మా కుటుంబాలను మీ రక్తముతో బంధించండి నాయన. మీ రక్త కోటలో మెరుగుపరచనండి ప్రభువా. మీ రక్తముతో ప్రోత్సహించండి ఆయన. ఇంకను ప్రభువా ఏ ఏ మనుషులైతే మాకు విరుద్ధముగా అడ్డముగా మాట్లాడుతూ శపిస్తూ విరుద్ధంగా చెలరేగుతుంటున్నారు, వారు ముందు వారి మధ్యలో నేను నమ్ముతుంటున్నా, నీ మాటలను విశ్వసిస్తున్నా, నీవు నాకు ఒక బంతిని ఏర్పాటు చేయబోతుంటున్నావు ఆయన. నా శత్రువుల ముందు నేను ప్రభువా సంతోషంగా గడపబోతుంటున్నాను. నా శత్రువుల ముందు నాయన నేను ఉత్సాహగానము చేయబోతున్నాను. వారు ఏర్పరిచిన శాపములన్నిటినీ యేసు నామమున నీవు నాకు ఆశీర్వాదంగా మారుస్తున్నందుకు వందనాలు. అట్టి ఆశీర్వాదమును మా కుటుంబంలో పైన మీరు కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాం. సాతాను కొయ్యలను, సాతాను సంబంధులను, సాతానికి ఏర్పడిన మాటలన్నింటిలో నుండి మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను యేసు రక్తంతో ప్రోత్సాహపరిచి మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ 5 కార్యాలను మేము అనుభవించి నిత్యము ప్రతిరోజు పూట ధ్యానించి ఇంకను మీ ఎడల నమ్మకస్తులు మేము ఉండడం కృపణ దయచేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నిన్ను సహవాసము
కూడిచిన ప్రతి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు తామే తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమె ఆశీర్వాదంబు